చూడొచ్చు ఫ్రెండ్స్, సంచిత్ మల్హోత్రా అని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ పడింది. లొకేషన్ రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. ది పిజ్జా బేకరీ నుంచి వెళ్ళి పికప్ అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. 42 రూపాయలు అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు. హైదరాబాద్ బిర్యానీ పాయింట్ 45 రూపీస్ మల్టీ ఆర్డర్ అయితే ఏమి अब्बा सर्च दिए 20 रुपये అయితే ఇచ్చినాడు. 1 पॉइंट नंबर चेंज हो गया तो बाद में अपडेट करने का भी मालूम नहीं ओनर को. अरे लोकेशन उधर ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. కిందకైతే వచ్చి ఆర్డర్ అయితే పడింది. చాలాసేపు తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. 69 రూపాయలు. కస్టమర్ టిప్పే 30 రూపాయలు. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ అయితే ఇస్తున్నాడు. మల్టీ ఆర్డర్ ఇచ్చేసిండు. 14 రూపాయలు ఆర్డర్ అయితే వేసేసాడు. మళ్ళీ ప్లస్ వచ్చేప్పటికి 37 రిటర్న్ జోన్ కట. టోటల్ బాగానే ఉంది. లక్కీ డ్రా పెట్టాలనుకుంటున్నా. లక్కీ డ్రా అంటే అమౌంట్ అది మీకు రేపైతే. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేప్పటికే డేట్ వచ్చేటప్పటికి 6వ తారీఖు సోమవారం ఫ్రెండ్స్. ఈరోజు ఆఫర్లు అయితే స్విగ్గీలో మనకి ఏ రకంగా ఉన్నాయైతే మనం చూసుకుందాం. ముందుగా మనం ఆఫర్లు చూసుకున్నట్టయితే 8 నైట్ స్నాక్స్ స్పెషల్ పీక్ సర్జ్ 12 to 3 PM వచ్చేటికి 20% ఎక్స్ట్రా ఇచ్చాడు. 6 to 10 వచ్చేటప్పటికి 35 ఇచ్చాడు. ప్లస్ అలాగే మనకి స్నాక్ వచ్చేటప్పటికి ఏమి ఇచ్చాడు, 4 PM నుంచి 6 PM వరకు వచ్చేటప్పటికి మనకి 15 రూపీస్ అంటే 20% ఎక్స్ట్రా అయితే ఇస్తున్నాడు. చూస్తాం. మనకి మొన్నటిదాకా ఆర్డర్స్ అయితే లేవు. ఇప్పుడైతే నా ప్రొఫైల్ కూడా అప్డేట్ అయింది. నాది ఓన్లీ ఫుడ్ ఆర్డర్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఫుడ్ ఇన్స్టామార్ట్ జెన్యూ మీట్ అంత ఉంది. అది ఫుడ్ ఆర్డర్ మాత్రమే ఉన్నది కదా. ఇప్పుడు ఫుడ్ ఇన్స్టామార్ట్ జెన్యూ ఆర్డర్ కూడా అని చెప్పేసి ఇచ్చాడు. ఏ రకంగా ఆర్డర్స్ ఇస్తాడనేది ఒకసారి చూసుకుందాం ఈరోజు. ఎంత ఎర్నింగ్ అవుతుంది ఏమని చెప్పేసి. మనకి ఎర్నింగ్స్ ఈ ఆఫర్ వచ్చేటప్పటికే 24 ఆర్డర్స్ అయితే క్లియర్ చేసామంటే 275 ఇన్సెంటివ్ అయితే ఇస్తాడు. 24 ఆర్డర్స్. అది మనకి ఫుడ్ మాత్రమే ఇస్తాడా ఇన్సెంటివ్, మళ్ళీ వచ్చేటప్పటికే ఇన్స్టామార్ట్ దానికి ఇస్తాడా, మళ్ళీ వచ్చేటప్పటికి ఇది జెన్యూ ఆర్డర్కి ఇస్తాడా లేదా అని చెప్పేసి ఈరోజు అయితే చూస్తాం. అందుకని చెప్పేసి నేనైతే చేంజ్ అయితే చేసుకోలేదు. చేంజ్ చేసుకోవాలని కూడా మనకి టైం పడుతుంది. అందుకని చెప్పేసి చేంజ్ చేసుకోలేదు. ఈరోజు చూస్తాము ఏ రకంగా మనకి అయితే ఆర్డర్స్ అయితే బాగుంటాయి కానీ. అలాగే కంటిన్యూ అయితే చేద్దాం అనుకుంటున్నా. చూడొచ్చు ఫ్రెండ్స్, సంచిత్ మల్హోత్రా అని చెప్పేసి ఒకటైతే ఆర్డర్ పడింది. లొకేషన్ యాక్సెప్ట్ అయితే కొడదాం. A110 A బ్లాక్ 11th ఫ్లోర్ అలంబిక్. ఇది వచ్చేటప్పటికి జెన్యూ ఆర్డర్ 30 రూపాయలు ఇచ్చాడు. డ్రాప్ లొకేషన్ వచ్చేటప్పటికి అక్కడ ఇది MBG కాలేజ్. సరే, ఫస్ట్ ఆర్డర్ అయితే మనకి జెన్యూ ఆర్డర్ అయితే పడింది. రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. వెళ్ళి పికప్ చేసుకునేసి కస్టమర్కి అయితే డెలివరీ చేస్తాం. లొకేషన్కి అయితే వచ్చాను. సెల్ఫీ అయితే అడిగిన సెల్ఫీ అయితే ఇచ్చేసాను. మళ్ళీ వచ్చేప్పటికి జెన్యూ ఆర్డర్ వచ్చేప్పటికి మనం ఐటమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకొని అప్డేట్ చేసిన తర్వాత అయితే మాత్రం మనకి పికప్ అనేది అవుతుంది. కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ లిఫ్ట్ అయితే ఆఫ్లో ఉంది. 11th ఫ్లోర్ వెళ్ళాలి. ఆల్మోస్ట్ అన్ని లిఫ్ట్లో ఆఫ్లోనే ఉన్నాయి. ఆర్డర్ అయితే పికప్ చేసుకునేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫోటో అయితే నేను అప్లోడ్ అయితే చేశాను. లంచ్ బాక్స్ అనుకుంటాను. పికప్ అయితే కొట్టేస్తాము. పికప్ కొట్టేసిన తర్వాత మనకి కస్టమర్ లొకేషన్ అయితే వస్తుంది. నైగోర్ బిల్డింగ్, పట్టంద్ర అగ్రహార్. వెళ్ళిపోదాం తొందరగా లొకేషన్కి. వెళ్ళి డ్రాప్ చేసేస్తాం. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చాను కానీ ఐటీపీఎల్లో వచ్చాను కానీ ఐటీపీఎల్లో ఎట్లంటే లోపల అవిటర్ బిల్డింగ్ లోపలికి అయితే ఎంట్రీ అయితే లేదు. కస్టమర్కి ఫోన్ చేసి కస్టమర్ ఇక్కడే వస్తారని చెప్పేసి అన్నారు. కస్టమర్కి అయితే కాల్ చేసా, వస్తానని చెప్పేసి అన్నారు. ఆల్రెడీ 5 minutes అయితే అయింది. వెయిట్ చేస్తున్నా, ఇంకా అయితే రాలేదు. చూస్తాం ఎంత టైం పడుతుంది. జెన్యూ ఆర్డర్ పడిందంటే మాత్రము లేట్ అవుతుంది. పికప్ కన్నా లేట్ కావచ్చు, లేదంటే డెలివరీ చేయటప్పుడు లేట్ కావచ్చు. చూస్తాం ఎంతసేపుకి అయితే డెలివరీ అవుతుందో. డెలివరీ చేసి నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే చూస్తాం. ఆర్డర్ అయితే డెలివరీ చేస్తాం ఫ్రెండ్స్. 32 అయితే వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేయాలి. చూస్తాం నెక్స్ట్ ఆర్డర్ అయితే ఏర్పడుతుంది చూస్తాం. రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. ది పిజ్జా బేకరీ నుంచి వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆర్డర్ అయితే పికప్ చేసుకున్నా. వెళ్ళి డెలివరీ అయితే చేసేస్తాము. అయితే డెలివరీ అయిపోయింది. డెలివరీ అయితే కంప్లీట్ కొట్టేస్తాం. ఈరోజు ట్రాఫిక్ అయితే మాత్రం ఎక్కువగా ఉంది. చాలా అయితే ఎక్కువగా ఉంది. ఆర్డర్స్ కూడా తక్కువ, ఆర్డర్ కూడా తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 42 రూపాయలు అయితే ఆర్డర్ అయితే ఇచ్చాడు. హైదరాబాద్ బిర్యానీ పాయింట్. వెళ్ళి పికప్ అయితే చేసుకుందాము. మారుతలకి అయితే డెలివరీ అయితే ఉంది. వెళ్ళి ఫస్ట్ పికప్ అయితే చేసుకునేస్తాము. హైదరాబాద్ బిర్యానీ అయితే డెలివరీ అయితే అయిపోయింది. ఈ రైడ్కి మనకి ఎంత అమౌంట్ ఇచ్చాడు, 44 అయితే ఇచ్చాడు.
అవుట్ ఆఫ్ జోన్లోకి అయితే వేసాడు. వెళ్ళి మన జోన్లోకి అయితే వెళ్దాం. జోన్లోకి వెళ్ళిన తర్వాత ఆర్డర్స్ అయితే ఇస్తాడు. 45 రూపీస్ మల్టీ ఆర్డర్ అయితే పడింది. పికప్ లొకేషన్ కూడా ఇక్కడే. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నాకు ఆర్డర్ అయితే పడింది. వెళ్ళి పికప్ అయితే చేసుకున్నాం. వెంట ఆర్డర్ సెకండ్ డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. మన తెలుగు వాళ్ళే, హైదరాబాద్ అంట. హైదరాబాద్ అన్న మన తెలుగు వాళ్ళే కదా. తెలంగాణ వచ్చినా కూడా తెలుగు వాళ్ళే కదా. 46 అయితే ఇచ్చాడు. టోటల్ 5 అవర్స్ అయితే చేసిన 3 అవర్స్లో వచ్చేప్పటికి 198 అయితే ఎర్నింగ్ అయితే అయింది అమౌంట్. చూస్తాం నెక్స్ట్ ఇంకా ఏమైనా ఆర్డర్స్ ఇస్తాడు లేదని చెప్పి ఆఫర్ అయితే చేసాడు. 4 to మళ్ళీ 4 to 6 వరకు అయితే 7 వరకు అయితే ఉండాలనుకుంటాను. చూస్తాం. అబ్బా ఏమి అబ్బా సర్జీ తీసేసిండి. 20 రూపాయలు అయితే ఇచ్చినాడు. 1.53 డిస్టెన్స్ అయితే ఉంది. 8 నిమిషాలు అయితే అవుతుంది. యాక్సెప్ట్ కొట్టేస్తాం. नहीं भैया अपडेट करना है ना। रेस्टोरेंट को एक एक लोकेशन लगे तो उधर आ रहा है। कांटेक्ट नंबर कॉल कर, रेस्टोरेंट का नंबर कॉल कर रहे हो तो किधर आ रहा है मालूम है। दूसरा आदमी को जा रहे हैं। 5 मिनट लौट आ गया, लेट हो गया पिकअप मेरे को। लोकेशन भी चेंज करने को बोलो, नंबर भी अपडेट करने को बोलो। नंबर चेंज हो गया तो बाद में अपडेट करने को भी मालूम नहीं ओनर को। अरे लोकेशन उधर आ रहा है, वो साइड आ रहा है। రెస్టారెంట్ చూస్తే చాలా అధ్వానంగా అయితే లొకేషన్ అయితే పికప్ లొకేషన్ వచ్చేటప్పటికి ఒక చోట వేసాడు. మళ్ళీ వచ్చేప్పటికే కాంటాక్ట్ నెంబర్ రెస్టారెంట్ నెంబర్కి అయితే కాల్ చేస్తుంటే కానీ ఆ నెంబర్ అయితే రెస్టారెంట్ అయితే లేదు, వేరే వాళ్ళ దగ్గర అయితే ఉంది. వాళ్ళు ఫోన్ చేస్తే ఇలా మాది కాదు రెస్టారెంట్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు చూసి. ఫ్రెండ్స్ పికప్ లొకేషన్కి వచ్చి చాలాసేపు అయితే అయింది. ఇప్పటికి వచ్చేప్పటికి 13 నిమిషాలు అయితే అయింది. ఆర్డర్ అనేది ఇంతవరకు అయితే ఇంకా రెడీ లేదు. రెడీ చేస్తున్నారు. అయిపోతుంది 5 minutes అని చెప్పేసి అన్నారు. అందుకోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఇక వీళ్ళు కూడా ఆర్డర్స్ ఏం లేనట్టున్నాయి పాపం. వాళ్ళ ముగ్గురు ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. ఎంజాయ్ చేయండి బాగా. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది ఫ్రెండ్స్. కేక్ అయితే ఇప్పుడు కస్టమర్కి అయితే డెలివరీ చేశాను. వెయిటింగ్ అమౌంట్ అయితే ఎంత వచ్చింది, చాలాసేపు అయితే వెయిట్ చేశాను. 20 minutes వరకు అయితే వెయిట్ చేశాను. వెయిటింగ్ అమౌంట్ ఎంత వస్తుంది 29. వెయిట్ టైం వచ్చేప్పటికి 15 రూపీస్ వచ్చింది. చూద్దాం నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే వెయిట్ చేస్తాం. కిందకైతే వచ్చి ఆర్డర్ అయితే పడింది 42 రూపీస్. ది పిజ్జా బేకరీ. వెళ్ళైతే పికప్ చేసుకుని వస్తాం ఫ్రెండ్స్. 1.5 hour అయినా ఇంతవరకు అయితే ఆర్డర్ అనేది తెలియదు. ఇప్పుడు టైం వచ్చేప్పటికి 7:30 అయిపోయింది. 7:28 అయితే అయింది. 1.5 hour నుంచి అయితే ఆర్డర్ అయితే ఏమి ఇవ్వట్లేదు. నేను వచ్చేప్పటికి 12 ఆర్డర్లు అయితే చేసి 422 అయితే అయింది. చూడండి మీరు కూడా చూడండి. 12 ఆర్డర్లు అయితే అయినాయి. 422 అమౌంట్ అయితే అయింది. మధ్యాహ్నం నుంచి అయితే బాగానే ఈవినింగ్ వరకు బాగానే ఇచ్చాడు. ఇప్పుడు 1.5 hour నుంచి అయితే ఆర్డర్ అయితే ఇవ్వట్లేదు. చూస్తాము ఏమో నాకు ఆర్డర్లు పడతలేదని చెప్పి చూస్తాము. 11 చాలాసేపు తర్వాత ఒక ఆర్డర్ అయితే వచ్చింది. 69 రూపాయలు. కస్టమర్ టిప్పే 30 రూపాయలు. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. ఇక్కడే ఉండేది. వెళ్ళి పికప్ చేసుకుందాం. ఆర్డర్ అయితే డెలివరీ అయిపోయింది. కంప్లీట్ అయితే కొట్టేస్తాం. 72 అయితే అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఆర్డర్ కోసం అయితే చూస్తాం. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ అయితే ఇస్తున్నాడు. మల్టీ ఆర్డర్ ఇచ్చేసిండు. యాక్సెప్ట్ అయితే కొట్టేసాను. 2 కొట్టేసాను. వెళ్ళి పికప్ అయితే చేసుకుందాం. 14 రూపాయలు ఆర్డర్ అయితే వేసేసాడు. మళ్ళీ ప్లస్ వచ్చేప్పటికి 37 రిటర్న్ జోన్ కట. టోటల్ బాగానే ఉంది. యాక్సెప్ట్ అయితే కొట్టేస్తాం. ఆర్డర్ అయితే యాక్సెప్ట్ కొట్టేసాను. వెళ్ళి పికప్ చేసుకునేసి డెలివరీ అయితే స్టార్ట్ చేసేస్తాం ఫ్రెండ్స్. అయిపోయింది. రిటర్న్ అమౌంట్ 1 minute చూపిస్తున్నాడు. ఇస్తాలో చూస్తాం. 37 రిటర్న్ అమౌంట్. రిటర్న్ అమౌంట్ ఇలాగనే రిటర్న్ ఆర్డర్ అయితే చేసినాడు. చాలా మోసం అంటే మోసం అసలు ఇది. యాక్సెప్ట్ చేద్దాం. ఆర్డర్ అన్న కావాలి కదా మనకి. ఖాళీగా వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇందాక రిటర్న్ ఎర్న్ అమౌంట్ వచ్చేటప్పటికి ఇవ్వకుండా ఆర్డర్ అయితే ఇచ్చాడు కదా. ఆర్డర్ డెలివరీ చేయగానే మల్టీ ఆర్డర్ అయితే ఇచ్చేసాడు. మల్టీ ఆర్డర్లో సెకండ్ ఆర్డర్ అయితే డెలివరీ అయితే ఇంకా ఇప్పుడే చేసేసాను. డెలివరీ కంప్లీట్ అయితే కొట్టేస్తున్నాను. టోటల్ ఎన్ని ఆర్డర్లు అయినాయంటే నాకు ఈరోజు ఇప్పుడు టైం వచ్చేటప్పటికి 10:36 అయితే అయ్యింది. టోటల్ నేను చేసిన అమౌంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈరోజు అయితే నేను చేసిన అమౌంట్ వచ్చేప్పటికి 813 రూపాయలు. 19 ఆర్డర్లు. ఇంకా 4 ఆర్డర్లు అయితే నేను డెలివరీ చేశానంటే 275 ఇన్సెంటివ్ అయితే వస్తుంది. హాఫ్ అన్ అవర్లో 4 ఆర్డర్లు అయితే ఇవ్వడు. 12 దాకా వెయిట్ చేయాలి. 1 hour ఎందుకు ఊరికే వెయిట్ చేసినా కూడా ఇస్తాడు, లేదంటే లేదు. అందుకని చెప్పేసి చూస్తాను. హాఫ్ అన్ అవర్ ఎన్ని ఆర్డర్లు ఇస్తా అన్న ఆర్డర్ చేసుకుంటాను. తర్వాత అయితే ఇంటికి వెళ్ళిపోతాను. చూస్తా లాస్ట్ 11 గంటలకి చూస్తాను. చూసి చెప్తాను, మీకే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆర్డర్ అయితే ఏమి ఇవ్వలేదు. వెయిట్ చేసినా కూడా వేస్ట్ అనిపించేసింది. ఆర్డర్ అయితే ఏమి ఇవ్వలేదు. అందుకని చెప్పేసి వచ్చేసాను. నేను ఈరోజు చేసిన అమౌంట్, ఎర్నింగ్ అమౌంట్ ఎంతసేపు లాగిన్లో ఉన్నాను, ఎన్ని ఆర్డర్లు అయితే చేశాను, ఎన్ని ట్రిప్లు అయితే కొట్టాను,
నాకు ఎంత ఇన్సెంటివ్ వచ్చింది, టోటల్ ఎంత అవుతుందని చెప్పేసి ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరే. ఆఫ్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు ఎర్నింగ్ అమౌంట్ వచ్చేటప్పటికే 813, 10 hours 47 minutes అయితే నేను లాగిన్లో ఉన్నాను. 19 orders. ఒకటి వచ్చేటప్పటికే రిటర్న్ ఎర్నింగ్ అమౌంట్ అని ఉంది కదా, అది కూడా కౌంట్ చేసుకుంటే కానీ ట్రిప్ కౌంట్ వచ్చేటప్పటికే 20 orders అవుతుంది. ఇన్సెంటివ్ వచ్చేటప్పటికే 140 ఇన్సెంటివ్, 813 ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తాం. 813 + 140 953 అయితే అమౌంట్ అయింది. 200 పెట్రోల్ మైనస్ చేసినా కూడా 750 అమౌంట్ అయితే వచ్చింది. 242 అదే నేను సెకండ్ టార్గెట్ అయితే క్లియర్ చేసింటే కానీ 275 వచ్చేది ఇన్సెంటివ్. 275 అంటే 1080 పర్లేదు. ఆర్ట్స్ అయితే ఇస్తున్నాడు, అలా కాకుండా ఇప్పుడైతే ఆర్ట్స్ ఏమి ఇస్తున్నాడు, చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ వచ్చేప్పటికే ఒక 1 hour వరకు నాకైతే ఆర్ట్స్ అయితే ఇవ్వలేదు, మళ్ళీ ఈవినింగ్ కూడా ఆర్ట్స్ అయితే ఇవ్వలేదు. కరెక్ట్గా ఇచ్చినట్టు నేను టార్గెట్ అయితే క్లియర్ చేసేవాడిని. ఆ టార్గెట్ మనం ఎప్పుడైతే క్లియర్ చేస్తామనుకున్న మూమెంట్లో మాత్రమే ఈ రకంగా అయితే వాడు ఆర్డర్స్ అనేది మనకేమి ఇవ్వకోకున్నట్లు అయిపోతాడు. చూస్తాం, రేపు మార్నింగ్ డ్యూటీ స్టార్ట్ చేస్తాను. రేపటి నుంచి సేమ్ అదే స్విగ్గీనే చేస్తాను. ఈ 1 week స్విగ్గీనే చేస్తాను. అండ్ ఈ వీడియో అయితే ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాను. అందరికీ బాయ్, గుడ్ నైట్. రేపు ఇంకొక వీడియో అయితే మీ ముందుకైతే వస్తున్నా. చాలామంది అయితే వీడియోస్ అయితే వ్యూస్ చూస్తున్నారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, మీ ఫ్రెండ్స్కి కానీ నా వీడియోస్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అందరికీ సంక్రాంతికి అయితే ఒక లక్కీ డ్రా పెట్టాలనుకుంటున్నా. లక్కీ డ్రా అంటే అమౌంట్ అది మీకు రేపైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లక్కీ డ్రా ఏ రకంగా ఉంటుంది, ఎవరికైతే వస్తుందని చెప్పేసి. ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకైతే 200 రూపీస్ అయితే నేను ఫోన్పే అయితే చేస్తాను. అది ఎలా, మీ నెంబర్ నాకు ఎలా పెట్టాలని చెప్పేసి రేపు వీడియోలో అయితే మొత్తం అంతా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ బాయ్, గుడ్ నైట్ ఫ్రెండ్స్.